ఫ్రెండ్స్, యోగా చేద్దాం రండి. హెల్తీగా హ్యాపీగా ఉందాం రండి. నిజంగా యోగా చేస్తే చాలా బాగుంటుంది. రండి ప్లీజ్. 1 2 3 4 5 6 7 8 9 10 దించండి. మళ్ళీ ఇలా ఉంది కదా, ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. కాలుతో పాటు ఇప్పుడు చేయి కూడా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ సేమ్ ఇంకొక వైపు అలాగే ఇలా ఇంకొక సైడ్ ఇలా పట్టుకొని ఇలా కాలు పైకని ఎంతసేపు ఉంచగలిగితే అంత, ఎంతైనా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. దీంతో పాటు కాళ్ళు చేయి రెండు కూడా 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి ఇలా సింపుల్గా ఇంట్లో పడుకొని చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాలా ఈజీ ఎక్సర్సైజెస్ కదా. అలాగే ఇలా పడుకొని బ్రిడ్జ్ పోజ్ అంటారు. బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ పోజ్ లేదా సేతు బంధాసనం. మన చేతులతో మన కాళ్ళను ఇలా గాలి పీలుస్తూ కొట్టాలి పైకి, గాలి వదులుతూ కింద 1 2 3 4 5. ఇలా ఇంకొక వేరియేషన్ హ్యాండ్స్ ఇలా అని 1 2 3 4 5 6 7. ఇలా ఒక వేరియేషన్. ఇవి 10 2 టైమ్స్ చేసుకోవచ్చు. తర్వాత 20 పెంచుకుంటూ వెళ్ళచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలాగే విపరీత కర్ణి అంటారు దీన్ని. రెండు కాళ్ళు పైకెత్తి రెండు చేతులతో పట్టుకోవడం. ఇలా బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుంది. కాకంటే బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు మాత్రం చిన్న క్లాత్, అదే టవల్ కానీ బ్లాంకెట్ కానీ ఇక్కడ పెట్టుకోవాలి. నడుము కింద ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఒక చిన్న బ్లాంకెట్, పిల్లోనో టవలో పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇలా దించేటప్పుడు స్లోగా మన థైస్ దీని కింద చేయి పెట్టుకోవాలి. ఇట్లా చేయి పెట్టుకొని స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇలా కిందకు దించాలి. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ట్రై చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటే చాలా అనిపిస్తుంది. మనం గమ్మున కూర్చోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ కదా. అలా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అందులో మామూలుగా మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. నేనైతే ఇది ఎన్ని రోజులు పట్టిందో నాకు ఇది నేర్చుకోవడానికి. సింపుల్గా ఇలా ఉంది కదా, చాలా డేస్ పట్టింది. చాలా రోజులు పట్టింది. అంటే సింపుల్గా నేర్చుకుంటూ నేను యాక్చువల్లీ ఫస్ట్లో అయితే పిల్లో పెట్టుకునేదాన్ని, కాళ్ళ వైపు పిల్లో పెట్టుకునేదాన్ని. ఎలా అంటే అది కూడా చూపిస్తాను. ఇలా పిల్లో వేసుకునేదాన్ని. ఇప్పుడు ఈ పిల్లో వేసుకుంటాం కదా, ఇలా చేసేటప్పుడు ఎంత అందుతోంది అని చెప్పి టెస్టింగ్కి ఒకసారి 2 పిల్లోస్ తర్వాత తీసేసి మనం ఒక పిల్లో అలా వేసేదాన్ని. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఎంత అవుతుందో మన కాళ్ళు తెలుస్తుంది కదా. ఇలా మెల్లిగా అలా తోసేసేవాళ్ళు. మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది.
తర్వాత లో ప్లాంక్. ఈ లో ప్లాంక్ వేయాలంటే ఇట్లా ప్లేస్లో వేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే మాకు కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఎప్పుడు కానీ యోగా చేయాలి అంటే యోగా మ్యాట్ పైనే చేయండి. నేను ఆ మ్యాట్ ఎందుకంటే ఇది షార్ప్గా ఉంది కదా, జారుతుంది, అందుకని పక్కకు తీసేసాను. లో ప్లాంక్. లో ప్లాంక్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇలా ఉందా, కాలు రెండు దగ్గర పెట్టుకోవాలి, చేతులు ఇలా పెట్టి మన బాడీ మొత్తం ఇలా ఒకే లెవెల్లో కనిపిస్తుందా, ఇలా ఒకే లెవెల్. ఇలా ఉన్న తర్వాత 1 2 4 5 6 7 8 10 మళ్ళీ అలాగే హోల్డ్. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది బాలాసనం. తర్వాత వజ్రాసనం. వజ్రాసనంలో కూర్చొని, ఇది వజ్రం. ఈ ఆసనం వేసామంటే మనం వజ్రం అయిపోతాం. ఇలా కూర్చొని, దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇలా కూర్చొని ఇలాగే 1 2 3 4 5 6 7 8 9 10 అలా చేయొచ్చు. ఇలా కూర్చొని, ఇలా ఉంది కదా, 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా డైలీ 50-50 కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. యోగా చేయడం అనేది ఒక అదృష్టం. అంటే హెవీగా చేయాలని రూల్ ఏం లేదు, ఏదో ఒకటి చేయొచ్చు. అవునా? ఈరోజు నుంచి మీరు కూడా యోగా చేస్తారు అనుకుంటున్నా. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సింపుల్గా ఇలా పడుకొని ఇలా 1 2 3 4 5